మన దేశం మీద దండయాత్రలు చేసినటువంటి బాబర్లు, అక్బర్లు, ఖిల్జీలు ఇట్లాంటి వాళ్ళందరినీ, టిప్పు సుల్తాన్లు వీళ్ళందరినీ గొప్పగా చిత్రీకరించినవి మన పాఠ్యపుస్తకాలు. వాళ్ళు ఈ దేశంలో అనైక్యత వల్ల హిందూ రాజులు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని వాళ్ళకి తలకాయలు ఇచ్చారు తప్పించి వాళ్ళు నిజమైన సమరయోధులు. వాళ్ళు 100 మంది హిందువులను ఊచకోత కోసం ఉండొచ్చు, 1000 గుళ్ళు కూల్చుంటే ఉండొచ్చు, 1000 సంస్కృతులు విధ్వంసం చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఉంచుకున్నటువంటి 10 మంది పెళ్ళాల్లో ఒక పెళ్ళాం హిందువు, ఆ అమ్మాయి పూజ చేసుకుంటారంటే కూడా అనుమతించేవాళ్ళు. అంతటి సెక్యులరిస్టు వాళ్ళు. అట్లాగే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు హిందువుని చాలా ప్రేమగా చూసేవాళ్ళు, అభిమానంగా చూసేవాళ్ళు. ఇది ఎవరు చెప్పారా అంటే మన పుస్తకాల్లో రాసిన వాళ్ళు చెప్పారు. వీడు అప్పుడు బతికున్నాడా అంటే లేడు. అప్పుడున్నటువంటి కల్చర్లో వాళ్ళు గుళ్ళు కూల్చడానికి సంబంధించి సంస్కృతిక విధ్వంసం గురించి రాసిన పుస్తకాలు ఉన్నా ఆ పుస్తకాలని పక్కన పెట్టేసి ఇట్లా ఎందుకు రాశారయ్యా అంటే భావితరాలలో ఈ వర్గాలు 2 కలిసి ఉండాలి కాబట్టి మేము ఈ ఉద్దేశంతో చేసామన్నా. ఇది పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు ఆనాటి వామపక్ష భావజాలికులు. వెరీ గుడ్. మరి ఈ వామపక్ష భావజాలికులకు సంబంధించినటువంటి సొంత దేశం చైనా. అక్కడ ఏం చేస్తారో తెలుసా? రాజుల మీదన తిరుగుబాటు చేసి ఆనాడు ప్రజాప్రభుత్వం అంటూ, కార్మిక ప్రభుత్వం అంటూ చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చింది కదా, అక్కడ కొన్ని విగ్రహాలు ఉంటాయి, ఆనాటి రాజుల విగ్రహాలు. రోజు వాటిని చెప్పులతో కొట్టడం లేకపోతే కనుక అవమానించడం అనేది నిరంతరం చేస్తారు అక్కడ ఇవాళకి కూడా. ఎందుకని? ఆ రాజుల పట్ల అసహనం ఉండాలి, ఆ రాజుల పట్ల కోపం ఉండాలి అన్నటువంటి. మరి అదే ఈ దేశం మీద దండయాత్రలు చేసిన రాజుల పట్ల కోపం ఎందుకు ఉండద్దు? చివరికి జిన్నా అనేవాడు ఈ దేశాన్ని ముక్కలు చేస్తా జిన్నాగాడికి కూడా ఇక్కడ పూజలు చేసే దరిద్రం ఎందుకుంది? వాడి పేరుతో ఒక ప్రాంతమే ఉండే పరిస్థితి ఏంటి? ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి బాబర్ అనేటటువంటి వాడు అయోధ్య రామాలయం దగ్గర నుంచి అనేక ఆలయాలు కూలిస్తే వాడి పేరుతో ఏకంగా ఒక రోడ్లేంటి అంటే సమాధానం ఉండదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందయ్యా అంటే ఎప్పటికైనా మనలో ఆత్మవిశ్వాసం రాకపోతే, చైనా లాంటి పాలసీ అన్న మనం అమలు చెయ్యకపోతే, ఆత్మాభిమానం చంపుకునే పరిస్థితి వస్తే, ఇప్పుడు నాగపూర్లో ఔరంగజేబు జిందాబాదు, అక్కడ టిప్పు సుల్తాన్ జిందాబాదు, రేపు పొద్దున బాబర్ జిందాబాదు, ఎల్లుండి ఎవరైతే ఖిల్జీ జిందాబాదు, చివరికి మనల్ని మన తాతమ్మల నాటి కాలంలో మన వాళ్ళని నరికి చంపిన, మన గుళ్ళు కూలగొట్టినటువంటి వాళ్ళకి జిందాబాదులు కొట్టేవాడు మన మధ్యలో నుంచి ముందుకు వచ్చేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది.